ప్రధాన కార్యదర్శిని. ఈరోజు అమరావతి రాజధాని అయినటువంటి అతి దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరిలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వడ్డర్లకు వడ్డీల ఉచితాలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని ఈ ధర్నాన్ని ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది జనాభా ఉన్నా అందులో 30% ఈ యొక్క వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి వడ్డీల వృత్తిదారులకు వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో అధునాతనమైనటువంటి యంత్రాలని బడా కాంట్రాక్టర్లు తీసుకొచ్చి వృత్తిని సర్వనాశనం చేశారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో వారీలలో వడ్డీలకు సంక్షిప్త న్యాయం చేస్తామని వాళ్ళకి 50% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ హామీలను మర్చిపోయాడు. అదేవిధంగా వడ్డీలు రాళ్ళు కొడతారు, మట్టి పని చేస్తారు, వాళ్ళకి మేము అధికారం లేక వస్తే మేము న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎటుపోయాడు, అడ్రస్ లేడు. అందుకని ఈ రాష్ట్ర రాజధానిలో వాళ్ళకి గుర్తొచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, నేరాలకి పాల్పడుతూ ఉన్నారు. పెద్దదారుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి వడ్డీల వృత్తిదారుల కుటుంబాలు, మహిళలని రక్షించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రక్షణ చట్టం వడ్డీలకు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలకి చీమ కొట్టినట్టు కూడా లేదు మిత్రులారా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వడ్డీల కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ దానికి నిధులు గత సంవత్సరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. అంతకుముందు బడ్జెట్లో కూడా 1 పైసా కూడా కేటాయించలా. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వడ్డీల కార్పొరేషన్ కానీ, వడ్డీల బిడ్డల సంక్షేమానికి కానీ, వడ్డీల యొక్క అభివృద్ధి కానీ, వడ్డీల వృత్తిదారులకి సంక్షేమానికి కానీ ₹1 కూడా కేటాయించలేదు. కాబట్టి కార్పొరేషన్కి 1000 కోట్లు నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఒక పెత్తనదారు కుటుంబంలో జగదీశ్వర్ రెడ్డి చేతిలో నలిగిపోయినటువంటి ఈ మళ్ళీ జ్యోతికి న్యాయం చేయమని మేము గత 80 రోజుల నుంచి ఆ అమ్మాయి మళ్ళీ జ్యోతి ఆ యొక్క ఇంటి ముందు దీక్ష చేస్తున్నా కానీ ఆ యొక్క సంబంధిత పోలీసులు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. వడ్డీల వృత్తిదారుల సంఘం ఆ అమ్మాయికి అండగా ఉండి ఆ అమ్మాయి చేస్తున్నటువంటి దీక్షకి మేము సపోర్ట్ మద్దతు ఇచ్చిన తర్వాత 60 రోజుల తర్వాత కేసు రిజిస్టర్ చేయడం చాలా దుర్మార్గం. కేసు రిజిస్టర్ చేశారే కానీ ఇంతవరకు 20 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ జగదీశ్వర్ రెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి వడ్డీల వృత్తిదారుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి ఈ దాడులకి వాటికి నలిగిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాకు రక్షణ చట్టం కల్పించాలి, వడ్డీలకు పని కల్పించాలి. వడ్డీలు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్క వడ్డీల వృత్తిదారుల కుటుంబానికి ₹50,000 నగదు బదిలీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఊర్లోనే చేస్తారు. చిలపూరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చేస్తారు. అవన్నీ ఇంతకు ముందే కలిశారు, న్యాయం జరగలేదని చెప్పి ఆ అమ్మాయి దీక్ష కూర్చుంది.